చాలా మంది అడుగుతున్నారు పబ్లిక్ యూనివర్సిటీస్ ఉన్నాయా అంటే చాలా ఉన్నాయి బ్రో ఇక్కడ పబ్లిక్ యూనివర్సిటీస్. నీకు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కన్సల్టెన్సీకి పోతే వాళ్ళు పబ్లిక్ యూనివర్సిటీస్ నీకు ఇవ్వడు. ఏ కన్సల్టెన్సీ నీకు పబ్లిక్ యూనివర్సిటీ ఆపర్చునిటీ ఇవ్వరు. ఎందుకు? వాళ్ళ కమిషన్ పోతుంది కాబట్టి, కాలేజ్ నుంచి వచ్చే కమిషన్ పోతుంది కాబట్టి వాళ్ళు పబ్లిక్ యూనివర్సిటీస్ అప్లై చేయరు, ఏదైనా ప్రైవేట్ యూనివర్సిటీ. సో నువ్వేం చేయంటే ఎవరైతే కన్సల్టెన్సీ త్రూ వెళ్తారో వాళ్ళైతే ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళు చేసినా కానీ నువ్వు పబ్లిక్ యూనివర్సిటీ ఒకసారి అయితే అప్లై చేయి. కాలేజ్ వెబ్సైట్కి వెళ్ళు, ఆ వెబ్సైట్కి వెళ్ళి నువ్వు చూసుకో, కాలేజ్ నచ్చితే నీ కోర్స్ ఉందా లేదా చెక్ చేసుకో, వాళ్ళకి మెయిల్ చేయి, అప్లై చేయాలనుకుంటా చేసుకో, అన్ని సర్టిఫికేట్స్ అన్ని పెట్టి నీకు ఒక 1 వీక్లో నీకు అడ్మిషన్ వస్తారా అని వాళ్ళు చెప్తారు. ఓకే, తర్వాత నీకు ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే ప్రాసెస్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, అది చూసుకోండి. ఓకే, ఎప్పుడైనా సరే చెప్పేది వినండి, కన్సల్టెన్సీ మీరు గుడ్డిగా నమ్మకండి. వాళ్ళు చెప్పింది మీరు రీసెర్చ్ చేసింది రెండింటికి మ్యాచ్ అయితేనే ఓకే. లేదు వాళ్ళు చెప్పింది ఒక రకంగా నువ్వు రీసెర్చ్ చేసి నీకు ఇంకో రకంగా ఉందంటే, నీకు డౌట్ వచ్చింది అంటే వదిలేసి, ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకొని చూసుకో. పబ్లిక్ యూనివర్సిటీస్ కూడా అప్లై చేయకండి, మర్చిపోకండి. ఓకే.